Hi friends, welcome back to the channel Itlu మీ శ్రీకాకుళం పిల్ల and it's me Kusma. Welcome to this new video. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ట్యూస్డే రోజు షూట్ చేసిన వీడియో అండి. ఆ రోజు నేను చేసేటువంటి పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదిగోండి, మార్నింగ్ అయితే పూజ ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడైతే జస్ట్ కిచెన్లో లైట్స్ ఆన్ చేసేసి సర్దుకునేందుకైతే వచ్చేసాను. ఇలా మనం కిచెన్లో లైట్స్ ఆన్ చేసేది కానీ అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి, ఎంత బాగుంటుంది కదా. ఇలాంటి ఆలోచనలు నాకు ఒక్కొక్కసారి వస్తాయి. మళ్ళీ నా పిచ్చి కాకపోతే అన్నీ మనమే కదా చేసుకోవాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాను. సో ఏంటి అని అంటే తోమిన గిన్నెలన్నీ కూడా సర్దుకుంటున్నాను. అండ్ ఆ బాస్కెట్ ఉండే ప్లేస్ కూడా ఒకసారి కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకుంటున్నానండి. రెగ్యులర్గా కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. నేనైతే కొంచెం డర్టీగా ఉంటే కొంచెం నచ్చదండి, అంతే. మేబీ మనలో అంతమందికి అదే ఫీలింగ్ ఉంటుంది. సో కట్ చేస్తే అప్పుడే పాలు కూడా వచ్చేసాయండి. అండ్ పాలు తీసుకుంటున్నప్పుడేనండి వీధిలోకి కరివేపాకు అయితే అమ్మొచ్చిందనమాట. ఒక కట్ట 5 రూపాయలండి, 3 కట్టలు 10 రూపాయలకి ఇచ్చింది ఆవిడ. అయితే అంతటితో కొనేసిన తర్వాత పని అయితే అయిపోలేదు. ఈ కరివేపాకు ఎటువంటి ఆకుకూరలు అవనివ్వండి, కొంచెం కన్నాలుంటే అది పురుగు తినే ఉంటుంది అని చెప్పేసి నాకైతే ఒక అనుమానం. అవన్నీ కూడా ఏరుకుంటున్నాను. అంటే ఏంటంటే బై మిస్టేక్ ఇలా ఏరకపోతే ఇలా మనం చూడండి వంటలో వాటిలో వేసేస్తుంటే ఆకులు పడితే, లేకపోతే చిన్న పట్టుల్లో కూడా ఉంటాయి. అది కొంచెం మీరు గమనించారా ఎప్పుడైనా? లేకపోతే నాకే అలాగా అంటే అనిపిస్తుంటుందో నాకు తెలీదు. సో అదనమాట. ఫస్ట్ అయితే ఆకంతా ఏరేసానండి. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత 10 నిమిషాలు పట్టిందండి ఆ పని అవ్వడానికి. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొన్ని బాటిల్స్ ఇవన్నీ కూడా అమ్మ క్లీన్ చేసి ఉంచిందండి. అవన్నీ కొంచెం ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి, అసలుకే వింటర్ స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా కూడా సమ్మర్లోని కూడా ఇలాగ ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగవన్నమాట, బయట ఇలా పెట్టేస్తూ ఉంటామండి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత అండి ఇదైతే చోలే నానబెట్టుకుంటున్నాను నైట్ కోసం అనమాట. అయితే నైట్ తింటామా లేకపోతే మధ్యాహ్నం స్నాక్స్లోకి అయితే చోలే భటూరి చేయమంటున్నారు అనమాట. సో అప్పుడైనా తినేయచ్చు. చూసారా, మోయే సిచ్యువేషన్. అయితే ఇలాంటి పనులు అయితే నా వల్ల ఖచ్చితంగా అవుతూనే ఉంటాయన్నమాట. చూడండి, లక్కీగా కౌంటర్ టాప్ క్లీన్గా ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోయింటే అంతేను. అయితే బఠానీలు అయితే నానబెట్టేసానండి. అండ్ ఈరోజు చేయబోతున్నాను అరటికాయ పొడిపప్పు. భయపడకండి, ఆ రెసిపీ అయితే చాలాసార్లు షేర్ చేసేసాను కాబట్టి ఇప్పుడైతే షేర్ చేయట్లేదు. జస్ట్ లంచ్ ప్రిపరేషన్ ఏం చేశానా అని చెప్పేస్తున్నాను. సో 2 అరటికాయలు ఉండాలండి. అయితే కర్రీ చేస్తే సరిపోద్దా లేదా అని చెప్పేసి ఇదిగో పొడిపప్పు అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికి హింగు నూనె కూడా చేసుకుంటానండి. సో ఈ వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసాను ఇదిగోండి ఆఫ్టర్నూన్ అనమాట. కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఏంటంటే నేను డీప్ ఫ్రీజ్లో పెట్టడానికి ఇష్టపడతానండి. లైక్ ఎలాగంటే మ్యాగీ, బఠానీలు, శనగలు, ఎండు కొబ్బరి అండ్ కొన్ని మిక్స్చర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా డీప్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఈ డీప్ ఫ్రిడ్జ్కి కూడా నేను కన్వర్ట్ చేసుకుంటాను నార్మల్ ఫ్రీజర్ అనమాట. సో ఏంటంటే కరెంట్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదండి. సో మనలో మెయిన్గా హౌస్ వైఫ్కి ఏంటంటే కరెంట్ బిల్ జాగ్రత్త పడతాం, వాటర్ వాడినప్పుడు జాగ్రత్త, సామాన్లు వాడినప్పుడు జాగ్రత్త. అసలు జాగ్రత్త ఈజ్ ఈక్వల్ టు హౌస్ వైఫ్ అని చెప్పొచ్చు. ఏమంటారు? సో ఏమైనా సామాన్ పాడైపోతే అయ్యో అంత డబ్బులు పెట్టి కొన్నాం కదా అని చెప్పేసి సూరమంటుందండి ప్రాణం. అయితే నేను చూస్తున్నానండి కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో సామాన్లు పెట్టడానికి ఇష్టపడారు. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదో గూడ్స్ ఏదో వెళుతున్నది, ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. అదే కన్వర్ట్ చేశాను అని చెప్తున్నానండి. సో ఏంటంటే కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టడానికి సామాన్లు అలాంటివి ఇష్టపడరండి. సో నేనేంటి అంటే రెగ్యులర్గా వాడకపోయినవి పాడైపోకుండా పెడతానమాట. సో ఆ పని అయిపోయిన తర్వాత కుక్కర్ దుకాణం ఏంటా అని చూస్తున్నారా? రీసెంట్గా నేను స్టీల్ కుక్కర్లు తీసుకున్నానండి. రీసెంట్గా అంటే మన వినాయక చవితి దగ్గరలో తీసుకున్నాను అనమాట. సో అవే ఇప్పుడు వాడుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడాను ప్యాకప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే బయట గూట్లో ఉంచాను అనుకోండి, డస్ట్ అలాగా ఏర్పడుతుంటుంది. రెగ్యులర్గా తోమేసి క్లీన్ చేసినంత టైం ఉండదు, ఓపిక కూడా ఉండదండి. సో అదనమాట, ఇలాగ ఒక బాక్స్లో పెట్టేసి అయితే ఉంచేస్తానండి, అటకెక్కించేస్తాను అనుకుంటున్నాను. సో అదనమాట. ఇక్కడైతే అమ్మ చెప్తుంది ఆ లిడ్ రివర్స్ పెట్టు, నీకు సరిపోద్ది ప్లేస్ అని చెప్పేసి. ఒక పని చేశానంటే నేను ఇంట్లో అమ్మతోటి అలాగే అమ్మాయితోటి కూడా డిస్కస్ చేస్తానన్నమాట. లైక్ ఓకే ఇది కరెక్టా, ఇది అవునా, ఓకేవా అని చెప్పేసి కూడా. అయితే సమయానికి సెలెక్టప్ దొరకలేదు, మోయే ఇవాళ అన్ని పనులు మోయే అని చెప్పొచ్చు అనమాట. సో ఆ పని అయిపోయిన తర్వాత కొంచెం డస్ట్ ఇవన్నీ పడిందిలేండి కిందన. సో ఇల్లు అయితే తుడిచేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. అండ్ నెక్స్ట్ అయితే డిన్నర్ కోసం వెళ్ళిపోతాను. సో ఇదిగోండి సోఫా కవర్ కూడా కొంచెం ఎక్కువ, అంటే సోఫా మీద అంత ధూళైతే లేదులేండి. ఒకసారి ఇల్లు తుడిచే ముందర కొంచెం తుడిచేస్తే ఓకే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అదే కవర్ తోటి
కొంచెం తుడిచేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే మనమే కదా కూర్చుంటాం అని చెప్పేసి ఒక చిన్న గుడ్డమొక్క పట్టుకొని ఒకసారి క్లీనింగ్ స్టార్ట్ చేసామంటేనండి పైపైన చేసేద్దాం అంటే మనసు అప్పదు, అలా డీప్ క్లీన్ చేయవలసిందే. సో అదనమాట, కొంచెం పైపైన అలాగైతే తుడిచేస్తున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి మొత్తం కవర్ అంతా కూడా వేసేస్తున్నాను. ఈ సోఫా కవర్లు 2 సెట్లు అయితే నా దగ్గర ఉన్నాయండి. సో చూశాను కొంచెం కుళ్ళేమైనా ఉంటే మారుద్దాం అని చెప్పేసి, అంటే ఓకే బాగానే ఉంది అని చెప్పేసి మరి మార్చలేదన్నమాట. ఇప్పుడు ఇంకా రోడ్ సైడ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ అవుతున్నాయండి, రోడ్డు కూడా వేస్తారంట. కాబట్టి ధూళి మాటల్లో చెప్పడానికి లేదండి, ఇంత అంత ధూళి అనమాట. సో అదండి, పిలో కవర్స్ అయితే కూడాను ఈ సెట్టే ఉంచానండి. మరొక సెట్ అయితే చూస్తున్నారు కదా, ఇది దీని తాలూకా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నీ కూడా చిరిగిపోయాయి అనమాట. ఇది ఒకటే మిగిలింది పాపం. సో అదనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది అమ్మ చైర్, అమ్మ ఎలాగో కూర్చుంటుంది అండ్ పక్క చైర్లోని మేము ఎవ్వరం కూడా కూర్చోం, మా ఏమైనా వస్తువులే ఉంచుతూ ఉంటాయి. సో ఎవరైనా వచ్చారంటే హఠాత్తుగా గబగబా అవన్నీ క్లీన్ చేసుకొని రండి కూర్చోండి అని చెప్తూ ఉంటాను అనమాట. సో మీ ఇంట్లో కూడా సోఫాలో మనుషులతో పాటు వస్తువులు కూడా ఉంటూ ఉంటాయా అని కామెంట్ చేయండి. సో అదనమాట. ఇంకా చెప్పడానికి వెళ్తే మా కజిన్ సిస్టర్ ఉన్నది అనండి, షాపింగ్ పిచ్చి తనకి. అంటే సోఫా ఉన్నది అంటే తనకు 3-4 సెట్ కవర్స్ అయితే ఉంటాయన్నమాట బీరువాలోని. అలాగే పిల్లో కవర్స్ అవనివ్వండి, కర్టన్స్ అవనివ్వండి. అయితే నా మెంటాలిటీ క్వైట్ ఆపోజిట్ అండి చెప్పడానికి వెళితే. ఎక్కువ అంటే రెంటెడ్ హౌస్ కదండి, అయినా ఓన్ హౌస్ అయినా కూడా ఏది కావాల్సినంతే వస్తువులు ఉంచడానికి ఇష్టపడతానమాట. సో కట్ చేస్తే కొత్త చీపురు అండి, ఇదైతే ప్లాస్టిక్ దండి. కానీ ఇంతకు ముందు నాకు పొడవు చీపురుతోటి తొడవడం అలవాటు ఉండే, చాలా సంవత్సరాలు అదైతే యూజ్ చేశాను. ఇది కొంచెం అయితే తుడిచేసరికి కొంచెం చేతులు కూడా కొంచెం పెయిన్ వచ్చాయి, అలవాటు అవ్వాలన్నమాట. సో కట్ చేస్తే ఇదిగోండి ఇల్లు గుమ్మాలన్నీ ఒకసారి శుభ్రంగా తుడిచేసుకొని, అంటే డిన్నర్లోకి మష్రూమ్ కర్రీ చేశానండి చపాతీలోకి. అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మష్రూమ్స్ మీకు ఇష్టమేనా, అసలు తింటారా? మా రిలేటివ్స్ అయితే చాలామంది మష్రూమ్ అస్సలు ముట్టుకోరు, తినరు కూడా. కానీ మా ఇంట్లో అందరికీ ఇష్టమే చెప్పడానికి వెళ్తే. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం హాట్ వాటర్లోని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ స్టెమ్స్ ఉంటాయి కదండి, దానికి కొంచెం వేరేగా చేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది కూడా కొంచెం గ్రేవీ టైప్ చేద్దాం అనుకుంటున్నాను, చిల్లీ చేసినా బాగుంటుంది కదండి. సో ఇదేంటంటే కొంచెం షాలో ఫ్రై లాగా చేద్దాం. ఫ్రై అనకండి, ఎందుకంటే కడాయిలో వేసినగానే అంత వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా. సో ఇదిగోండి కడాయిలో అయితే కొంచెమే ఆయిల్ వేసానండి, ఎక్కువ కాదు. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఎంతవరకు అంటే దీని నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిన వరకు ఇది కొంచెం అలాగా ఉడికించడం, ఫ్రై ఏదంటారో అది. ఆ తర్వాత కొంచెం రెడీ చేసుకుంటాను మసాలా కూడా లైట్గా రెడీ చేసుకుంటానండి. ఎక్కువగా నైట్ డిన్నర్లోకి ఎక్కువగా ఘాటుగా ఉండే మసాలా తినడానికి ఇష్టపడమన్నమాట. సో సింపుల్గా వెళ్ళబోతున్నది ఈ కర్రీ అయితే. రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూడండి, ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మస్ట్ ట్రై చేయండి. ఎక్కడ తేడా వస్తుందంటే చిల్లీ దగ్గర కొంచెం తేడా వస్తుంది మీకు నాకు. మీరు కొంచెం స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో కట్ చేస్తే మష్రూమ్ తీసేసాను. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, చిన్న దాల్చిన ముక్క అండ్ టమాటా ముక్కలు కొంచెం ఫ్రై చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత వేసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి ఇలాంటి గ్రేవీ కర్రీస్లోని చాలా యూస్ఫుల్ అండి. సో వేసుకున్నాను 2 గ్రీన్ చిల్లీ అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ మన మెయిన్ ఫ్లేవర్ వచ్చేసరికి పుదీనా ఇంకా కొత్తిమీర అండి. గ్రేవీ అయితే చాలా బాగుందన్నమాట. ఇదైతే అంటే ఇదంతా కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత అండి కొంచెం మిక్సీ పట్టేశాను అనమాట, కొంచెం వాటర్ వేసేసి. ఆ తర్వాత ఇదిగోండి మన మెయిన్ ప్రాసెస్కి అయితే వచ్చేసాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలా పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన లేదులేండి, ఎందుకంటే ఇంతకు ముందరే మనం ఫ్రై చేసిన ఐటమ్సే కదా మనం మిక్సీ పట్టుకున్నాం అనమాట. సో ఇదిగోండి కొంచెం వాటర్ కూడా కలిపేసరికి ఆ మాత్రం మసాలా అయితే బయలుదేరిందండి. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఉల్లిచెక్క కొంచెం ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఈ కర్రీకి మెయిన్ ఫ్లేవర్ అంతా పుదీనా తీసుకుందండి. ఆ ఫ్లేవర్ అయితే వచ్చింది. మీకు ఒకవేళ పుదీనా నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. సో గ్రేవీలో వేసుకున్నాను కొంచెం క్యాప్సికమ్, అలాగే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకున్నాను కొంచెం చిల్లీ పౌడర్ ఇంకా పసుపు. సో క్యాప్సికమ్ కూడా కొంచెం మెత్తబడిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రై చేసిన మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా చాలా తగ్గిపోయింది క్వాంటిటీ. సో ఇదంతా కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటానండి. చిల్లీ పౌడర్ అయితే ఇది కాశ్మీర్ చిల్లీ అండి, కలర్ వస్తుంది కానీ అంత మనకి స్పైసీగా ఉండదన్నమాట. సో అది అయితే ఇలాగ కొంచెం గ్రేవీ మరి కొంచెం సరిపోదు అని చెప్పేసి యాడ్ చేసుకున్నాను మరి కొంచెం వాటర్.
ఇదిగోండి సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి. ఫస్ట్ అయితే మష్రూమ్లో వేసుకున్నాం కదా, సో అది. ఆ తర్వాత వేసుకున్నాను కొంచెం గరం మసాలా, అంతేనండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ అయితే కొంచెం బాయిల్ అవనిచ్చాను అనమాట. మష్రూమ్కి గ్రేవీ అంతా పట్టిపోతే సరిపోద్ది. మీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, బట్ నేను ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి షేర్ చేశానండి. నచ్చిందనుకోండి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ చపాతీ చేసుకోవాలి, అండ్ ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకోవాలి. ఇవన్నీ పనులు అయితే ఉన్నాయి. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందా? తప్పకుండా కామెంట్ చేసి తెలియపరచండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.